నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్ గురించి కీలక సమావేశం జరిగింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్ విమానయాన రంగం పైన EU రాయబారులతో కీలక చర్చలు జరిగాయి. వివరాల్లోకి వెళితే ప్రాంతీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిస్థితి మరియు విమాన రంగం ఎదుర్కొంటూ ఉన్న సవాళ్లపైన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కువైట్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ ప్రెసిడెంట్ షేక్ ఇంజనీర్ హమూద్ ముబారక్ హమూద్ ఆల్ సబా గారు ఐరోపా సమాఖ్య EU రాయబారులతో భేటీ అయ్యారు. మిడిల్ ఈస్టులో మారుతూ ఉన్న పరిస్థితుల దృష్ట్యా కువైట్ విమానాశ్రయ భద్రతా కార్యకలాపాలపైన చర్చించారు. విమానయాన రంగాన్ని బలోపేతం చేయడం, నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం పైన రాయబారులతో షేక్ హమూద్ చర్చలు జరిపారు. ఎయిర్లైన్ ఎదుర్కొంటూ ఉన్న ఇబ్బందులను తొలగించి కువైట్ను ఒక కీలకమైన రీజనల్ ఏవియేషన్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. కువైట్ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఐరోపా దేశాలతో విమాన రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కువైట్ విమానయాన రంగాన్ని సుస్థిరం చేసేందుకు ఎంతో దోహదపడుతుందని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ ప్రస్తుతం ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఎలా ఉంది, కువైట్ విమానయాన రంగం ఏ మేర దెబ్బతింది, అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ను, కువైట్ విమానయాన రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి EU రాయబారులతో మనం చూసుకుంటే కువైట్ అధికారులు ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించడం జరిగింది. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ పైన 5 సార్లు ఇరాన్ డ్రోన్లతో అయితే విరుచుకుపడింది. ఎంత మేర నష్టం వాటిల్లింది, అలాగే యొక్క నష్టాన్ని ఎంత తొందరగా పూడ్చగలము, అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ను ఎంత త్వరగా సిద్ధం చేయగలమని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో చర్చించినట్లయితే తెలుస్తూ ఉంది. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ను రీజనల్ ఏవియేషన్ హబ్గా మార్చాలని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.